సేల్స్లో మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడగడం వల్ల మీకు రావాల్సిన డీల్ కూడా మిస్ అవుతారు. రీసెంట్గా ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఒక క్వశ్చన్ అడిగాడు. సార్, అందరూ సేల్స్ ఎక్కువ క్లోజ్ చేయాలి అంటే మన కస్టమర్స్ని ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి అంటారు. నేను కస్టమర్స్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు, కొంతమంది ఇరిటేట్ కూడా అవుతున్నారు అన్నట్టు చెప్పాడు. నేను తను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను, అసలు మీరు క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు కస్టమర్స్ని అని. సో తన ఆన్సర్, సార్ మన కస్టమర్స్ని క్వశ్చన్స్ అడిగితేనే కదా వాళ్ళకి ఏం కావాలో అర్థమవుతుంది అన్నట్టుగా అన్నాడు. అది కరెక్టే. కానీ కొంతమంది సేల్స్ పీపుల్ కంపెనీలో ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఈ క్వశ్చన్స్ మొత్తం అడగాలి అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతారు. కస్టమర్స్ ఏం చెప్తున్నారు అన్నది అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఇచ్చిన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలా క్వశ్చన్స్ మనం అడగడం వల్ల అది సేల్స్ కాన్వర్జేషన్ కాదు, అది ఇంటర్వ్యూ. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కస్టమర్స్ని క్వశ్చన్స్ అడగడం మన గోల్ కాదు, కస్టమర్స్ని మనం అర్థం చేసుకోవడమే మన గోల్. కస్టమర్స్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన క్వశ్చన్స్ మాత్రమే మనం అడగాలి. వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినాలి. క్లారిటీ లేకపోతే ఫాలోఅప్ క్వశ్చన్స్ అనేది ఉండాలి. మీకు క్లారిటీ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడగడం ఆపేసి ప్రాపర్ సొల్యూషన్ వాళ్ళు రికమెండ్ చేయాలి. సింపుల్ చెప్పాలంటే, కస్టమర్స్కి రైట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అవసరమో అవి మాత్రమే మనం అడగాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కస్టమర్స్ని కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయరు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతున్నారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు బడ్జెట్ ఎంత సార్ అడగకుండా, సరే మీ బడ్జెట్కి మ్యాచ్ అయ్యే ప్రాపర్టీని షార్ట్ లిస్ట్ చేయడానికి అప్రాక్సిమేట్ బడ్జెట్ రేంజ్ చెప్పగలరా? అప్పుడు కస్టమర్స్కి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఆ క్వశ్చన్ మీరు ఎందుకు అడుగుతున్నారు. అలాగే కస్టమర్స్ ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు, వాళ్ళకి 3 BHK ఫ్లాట్ కావాలి, గచ్చిబౌలిలో కావాలి, 80 lakhs బడ్జెట్ అని వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు. అగైన్ కస్టమర్కి కాల్ చేసి, సార్ మీకు 2 BHK కావాలా, 3 BHK కావాలా, ఏ లొకేషన్ కావాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ రేంజ్ ఎంత సార్ అని అగైన్ అడిగామనుకోండి, కస్టమర్ ఇరిటేట్ అవుతాడు. అదే మీరు ఇలా అడగచ్చు, సార్ మీరు గచ్చిబౌలిలో 3 BHK ఫ్లాట్ 80 lakhs బడ్జెట్లో చూస్తున్నారు కదా సార్ అని అడిగితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఆ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు కాన్వర్జేషన్ని కంటిన్యూ చేయొచ్చు. ఫైనల్గా కస్టమర్స్ని ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి అన్న టార్గెట్ పెట్టుకోకండి. రైట్ క్వశ్చన్స్ అడగండి, కస్టమర్ చెప్తున్నది వినండి, ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ని అగైన్ అడగండి. అవసరమైన క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారో కస్టమర్ క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే గ్రేట్ సేల్స్ పీపుల్ ఎక్కువ క్వశ్చన్స్ అడగడం నేర్చుకోరు, కస్టమర్స్ని బెటర్గా అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఇలాంటి సేల్స్ కనెక్ట్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.